బైబిల్‌లో కూడా బైబిల్ దేవుడు యెహోవా యాకోబు చేతిలో ఓడిపోయాడు కుస్తీ పట్లు బట్టి అని రాశారు. ఎందుకు కుస్తీ పట్లు పట్టాడో, ఎందుకు ఓడిపోయాడో, ఆ యాకోబుని గెలవలేక వాడి తొడ మీద కొట్టాడు. తొడ గూటి మీద కొట్టాడంట. అసలు దేవుడు ఎట్లా ఓడిపోయాడు మనిషి చేతిలో? మరి అదే లాజిక్ ఉండదు. అసలు ఎందుకు రావాలి? ఎందుకు కుస్తీ యాకోబుని ఏమన్నా టెస్ట్ చేయడానికి వచ్చాడా? ఏం టెస్ట్ చేశాడు అక్కడ? ఏంటి ప్రయోజనం ఏంటి? ఎందుకు కుస్తీ పోటీలు పెట్టాడు? ఎందుకు ఓడిపోయాడు? ఎందుకు పేరు మార్చాడు? ముసలోడు అయిపోయాడు. ముసలోడి చేతిలో బైబిల్ దేవుడు ఓడిపోయాడు మరి. ముసలోడి చేతిలో బైబిల్ దేవుడు ఓడిపోయాడు మరి. మొత్తానికి తెల్లవారు యుద్ధం చేసుకున్నారు. రాత్రి తెల్లవారు యుద్ధం చేసుకున్నా కూడా ఆ మల్ల యుద్ధంలో ఆ కుస్తీ పోటీలో బైబిల్ దేవుడు యాకోబుని గెలవలేకపోయాడు. తర్వాత 14 మగసిరి గల మొనగాడి చేతిలో యెహోవాకి పరాభవం. ఈ యాకోబు అనేవాడు యెహోవాతో పొట్లు బట్టి మల్ల యుద్ధం కుస్తీ పోటీ బట్టి యెహోవాను ఓడించేశాడట, కింద పడేశాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఈ యొక్క వీడియో వీక్షిస్తున్నటువంటి హైందవులకు కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ మధ్యకాలంలో హిందుత్వవాదులకు అలాగే సాధారణ హిందువులు, సెక్యులర్ హిందువులు లేకపోతే సాయిబాబా భక్తులకు మధ్యలో ఈ సాయిబాబా విషయంలో గొడవ అవుతుంది, మీకు అందరికీ తెలుసు. సరే, అయితే ఈ గొడవలో భాగంగానే కరుణాకర్ సుగుణ సాయిబాబా గురించి మాట్లాడుతూ వీడియో చేశాడు. ఆ వీడియోలో బైబిల్ గురించి ఈ విధంగా నోటుకొచ్చి మాట్లాడాడండి. సరే, ఇతను ఇలాగ మాట్లాడుతూనే ఉంటాడు. కరుణాకర్ సుగుణ, నువ్వు ఇలా మాట్లాడుతూనే ఉండు. నీ అజ్ఞానం ఏంటి? బైబిల్ పట్ల నీ యొక్క ఎల్కేజీ స్థాయి ఏంటో ప్రజలకు చెప్పి నిన్ను నమ్మి గుడ్డి భక్తులకు సత్యాన్ని తెలియజేస్తాం. అలాగే క్రైస్తవులారా, మీరు కూడా ఈ విషయం మీద జవాబు తెలుసుకోవాలి. బైబిల్ గురించి ఎవరు ఏది అడిగినా ఏది కూసినా దానికి క్రైస్తవులు సమాధానం చెప్పేలాగా ఉండాలనేది నా యొక్క ఆశ. దీని గురించి మీకు జవాబు తెలుసు అని మీరు అనుకోవద్దు. ఇంకొంచెం లోతుగా దాని గురించి ప్రతి పాయింట్ని వివరిస్తూ ఇక వీడియో చేస్తాను, తప్పనిసరిగా మొత్తం చూడండి. సరే, అయితే కరుణాకర్ సుగుణ యెహోవా దేవుడు యాకోబు చేతిలో ఓడిపోయాడు అని మాట్లాడావు. దీని గురించి జవాబు చెప్పే ముందు స్క్రీన్ చూడు. శివుడు భస్మాసుడి చేతులు ఓడిపోయాడని నేను కూడా మాట్లాడచ్చు. భస్మాసుడికి వరం ఇచ్చి ఆ వరాన్ని వెనక్కి తీసుకోలేక, లేకపోతే అక్కడ నుండి శివుడు మాయమైపోలేక భస్మాసుడి చేతిలో నుండి తప్పించుకొని పారిపోతా ఉన్నాడు మీ యొక్క శివుడు. మరి ఓడిపోయింది ఎవరో? రాక్షసుల చేతిలో. సరే, అయితే ఇట్లాగా బైబిల్ గెలికేది హిందూ గ్రంథాలతో తన్నించుకునేది అనమాట. మీకు బుద్ధి రాదు. సరే, అయితే మిత్రులారా, ఈరోజు బైబిల్ సబ్జెక్ట్ చెప్తాం చక్కగా. చూడండి, దీని గురించి అసలు ఏంటి యాకోబు యెహోవా దేవుడితోటి పోట్లాడినటువంటి పోట్లాట, ఆ సంబంధించినటువంటి ఏంటి అనే దాని గురించి అసలు బైబిల్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. అదేంటో చూడండి. హోషియా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ చూడండి. యాకోబు మగసిరి గలవాడై అతడు దేవుడితో పోరాడెను. యాకోబు అంట మగసిరి గలవాడై దేవుడితో పోరాడెను ఉంది. ఏ విధంగా పోరాడాడు అని బైబిల్ చెప్తుంది? మల్ల యుద్ధం, కుస్తీ చేసినట్టుగా ఉందా? మరి బైబిల్లో వాక్యాలు యథావిధిగా మాట్లాడలేక ఈ విధంగా కల్పించి మాట్లాడుతూ ఉంటారు మతోన్మాదులు. కాబట్టి హైందవులారు గమనించండి, బైబిల్లో ఉన్నట్టుగా వీళ్ళు మాట్లాడలేరు. మిమ్మల్ని మోసం చేయడం కోసం కలిపి చెరుపుతారనమాట. సరే, ఇదే అధ్యాయంలో మన నెక్స్ట్ వచ్చిన ఏముంది? హోషియా 12:4లో అతడు దూతతో పోరాడి జయముందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. ఇప్పుడు పోరాటం అంటే ఏదో మల్ల యుద్ధం, కుస్తీ యుద్ధం అన్నావు కదా కరుణాకర్ సుగుణ. మరి మల్ల యుద్ధం, కుస్తీ యుద్ధం అన్నప్పుడు అది బలాలకు సంబంధించినటువంటి విషయంగా ఉంటే గనక, అది భౌతిక సంబంధమైన విషయంగా బలాబలాలు తేల్చుకునే విషయం అయితే గనక ఎలా ఉంటుంది? దాని గురించి తన కండలు చూపించుకున్నాడు, లేకపోతే తన కండలతో పోరాడాడు, ఇలాంటి విషయాలు రాస్తారు. కానీ బైబిల్ వాళ్ళు చెప్పిందా? అక్కడ జరుగుతున్న పోరాటం గురించి ఏం రాస్తున్నాడు అంటే, ఏమని పోరాడి జయముందెను. ఏ విధంగా పోరాడి జయముందాడు అంటే, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. ఏ విధంగా పోరాడాడు? కన్నీరు విడిచి పోరాడాడు అని అర్థం వస్తుంది. కన్నీరు విడిచి అతని బతిమాలెను అంటే యాకోబు కన్నీరు విడుస్తూ యెహోవా దేవుణ్ణి బ్రతిమలాడుతూ జయం పొందుకున్నాడు అనేది బైబిల్ చెప్తున్న విషయం. అంతేగాని తన్నుకొని గుద్దుకొని అని కాదు కదా. కాబట్టి మల్ల యుద్ధం, కుస్తీ యుద్ధం ఎలా అంటావు నువ్వు? కన్నీరుతో యొక్క యాకోబు
యెహోవా దేవుడి మీద జయం పొందాడు, కన్నీరు విడిచి బతిమాలుకుంటూ రిక్వెస్ట్ చేస్తూ జయం పొందుకున్నాడు అని చెప్పి బైబిల్ చెప్తుంది. అంతే తప్ప నువ్వు అనుకున్నట్టుగా ఏదో కుస్తీ పోటీ మల్ల యుద్ధం కాదు. కన్నీటి ప్రార్థనతో యెహోవా దేవుని బతిమలాడుకొని జయం పొందాడు. ఏం జయం పొందుకున్నాడు అనేది కావాలంటే ఇప్పుడు మనం మూల వాక్యానికి వద్దాం. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం. ఇక్కడ చూడండి, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. 25వ వచనం, తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఇక్కడ ఈ వచనాలు అక్షర రూపంలో చదివితే ఈ యొక్క అజ్ఞానులకి అలాగే అర్థమవుతుంది, కానీ అలా కాదు. ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి ఏముందంట, నేను అర్థమైనా చెప్తా చూడండి. యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో దూతగా ఉన్నాడు, అందుకని మనం ఇందాక దూత కాన్సెప్ట్ దేవుడిని చూసాం. ఓకే, దాని గురించి తర్వాత చూద్దాం. అయితే ఇప్పుడు గమనించండి, యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చినప్పుడు, దేవుడు అక్కడికి వచ్చినప్పుడు ఆయన పట్టుకొని కన్నీరు విడుస్తూ, హోషేయ గ్రంథం ప్రకారం కన్నీరు విడుస్తూ బతిమలాడుకుంటూ ఆయన కాలు పట్టుకొని విడిచిపెట్టకుండా ఉన్నాడు. అయితే భక్తుడి యొక్క కోరికను, భక్తుడి యొక్క పశ్చాత్తాపాన్ని, భక్తుడి యొక్క ఆ కన్నీటి ప్రార్థనని దేవుడు విడిచిపెట్టకుండా వదిలి వెళ్ళలేక ప్రేమతో అక్కడే ఉన్నాడు. కన్నీటితో ప్రార్థన చేస్తూ గోజాడుతూ రాత్రంతా కూడా ఆ యేసుక్రీస్తు యొక్క పాదాలు పట్టుకొని కాళ్ళు పట్టుకొని విడిచిపెట్టకుండా ఉన్నాడు అనేది వస్తుంది అనమాట. అప్పుడు ఏం చేశాడంటే దేవుడు తొడగూటి మీద అతన్ని కొట్టెను అని ఉంది. అప్పుడు అతడు తొడగూడు అనేసరికి వీళ్ళు మళ్ళీ మర్మస్థానం అని చెప్పారండి. మర్మస్థానం అని చెప్పి కాదండి. తొడగూడు అంటే తొడగు ఏదైతే 2 ఎముకలు చీలిపోయి కాలు ఎముకలు 2గా చీలిపోయి ఉంటాయి కదండి, అట్లాగే తొడకు సంబంధించినటువంటి మధ్య భాగం అని అర్థం, అంతే తప్ప మర్మస్థానం అని కాదు. సరేనా? సరే, చూడండి, తొడగూటి మీద కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వసిలెను. ఓకే, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనీయనను. ఇక్కడ చూసారా, అక్కడ ఒకళ్ళనొకళ్ళు కింద పడేయాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళు పై చేయి సాధించాలి అని ఒక మల్ల యుద్ధం లాగా, ఒక కుస్తీ లాగా జరిగింది కాదు. కరుణాకర్ సుగుణ నువ్వు కల్పిస్తున్నావు. ఏం పోరాటం జరిగిందంట అక్కడ క్లియర్గా రాస్తుంది ఏంటంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. అంటే యాకోబు ఏం ప్రార్థన చేస్తున్నాడు? కన్నీటితోటి బ్రతిమలాడుకుంటున్నాడు. ఏం హోషేయ గ్రంథం ప్రకారంగా కన్నీటితోటి ఏం బ్రతిమలాడుకుంటున్నాడు అంటే, నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. అంటే రిక్వెస్ట్ చేస్తూ ఆశీర్వదించు అని చెప్పి కన్నీటితో దేవునికి పాదాలు పట్టుకొని పోనివ్వకుండా కన్నీటితో బ్రతిమలాడుకుంటూ అన్నాడు. అంతే తప్ప అక్కడ పోరాటం అంటే నువ్వు కింద పడిపోవాలి, నేను కింద పడిపోవాలి అని ఒక పోరాటం జరగలేదు. కుస్తీ పోటీ మల్ల యుద్ధం జరగలేదు. అక్కడ జరిగినటువంటి పోరాటం ఏంటంటే, దేవుడు వెళ్ళిపోతారంటే వెళ్ళకుండా నన్ను కాళ్ళు పట్టుకొని నన్ను ఆశీర్వదించు అని కన్నీటితో బ్రతిమలాడుకుంటూ చేసినటువంటి ప్రార్థన. ఓకే, తర్వాత చూడండి, అప్పుడు ఏం జరిగింది? ఆదికాండం 32:27, ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అంటే గుర్తు చేస్తున్నాడు, నిన్ను ఆశీర్వదించాలంటే ముందు నువ్వు చేసినటువంటి పాపం ఒప్పుకోవాలి. కాబట్టి నీ పేరేంటని అడిగాడు. ఇక్కడ ఎందుకు నీ పేరని అడిగాడంటే, చూడండి, ఆదికాండం 25వ అధ్యాయము 26వ వచనం కనుక గమనిస్తే, యాకోబు అనే పేరుకి అర్థం ఏంటంటే మోసగాడు అని అర్థం. అంటే నీ పేరు ఎందుకని ఏంటి అని అడిగినప్పుడు దాని ఉద్దేశం ఏంటంటే, నీ పేరు మోసగాడు, నువ్వు మోసం చేసావు, నువ్వు అన్నను మోసం చేసావు. అంటే ఇతను యాకోబు గతంలో వాళ్ళ అన్నను మోసం చేశాడు. కాబట్టి ఆయన తప్పును ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, మోసగాడిగా ఉన్నావు నువ్వు అని చెప్పి అప్పుడు అతని పేరు చెప్పడం ద్వారా ఆ యొక్క లెసన్ అనేది అతనికి గుర్తు చేశాడు దేవుడు. అందుకే పేరు అడిగాడు. ఓకే, ఆ విధంగా యాకోబు తన పేరు చెప్పాడు. దాన్ని బట్టి అతను ఒక లెసన్ నేర్చుకున్నాడు. తర్వాత అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే, అనగా దేవుడితో పోరాడవాడు గాని యాకోబు అనబడదని చెప్పాను. అంటే అటు లాబానుతో వాళ్ళ మామతోటి పోరాడాడు, అలాగే దేవుడితోటి కూడా ఆశీర్వదించమని చెప్పి దేవుడితోడు కూడా పోరాడాడు కన్నిటితోటి ఆశీర్వదించు అని బ్రతిమలాడుకుంటూ పోరాడాడు. కాబట్టి అలాగే ఆయన మోసగాడని కూడా
ఆయనకి తెలుసుకున్నాడు. ఆ విధంగా పశ్చాత్తాపంతో కన్నీటితో రాత్రంతా పెనుగులాడి పోరాడాడు కాబట్టి ఓకే. ఇక నుండి నువ్వు యాకోబు కాదండి, మోసగాడివి కాదు. పశ్చాత్తాపపడి ఆయన తన పేరుని బట్టి పశ్చాత్తాపపడి తను చేసిన కార్యాలను బట్టి తెలుసుకున్నాడు, పశ్చాత్తాపపడ్డాడు కాబట్టి ఇక నుండి నీకు ఆ పేరు అవసరం లేదు. ఎందుకంటే ఇంకా పశ్చాత్తాపపడి నువ్వు మారుమనసు పొందావు కాబట్టి ఇక నీ పాపాన్ని విడిచిపెట్టేసేసి నీ పాపం పోయిందిగా అని చెబుతూ ఇక నుండి నువ్వు దేవుడితో పోరాడిన వ్యక్తివి అని చెప్పి పేరు మార్చడం జరిగింది. అందుకే పేరు మార్చాడు కరుణాకర్ సుగుణ. ఎందుకు పేరు మార్చాడు అన్నావు కదా, అది పేరు మార్చడం. ఇదంతా అర్థమవుద్ది. దేవుడు పేరు ఎందుకు మార్చాల్సి వచ్చింది, పేరు ఎందుకు అడిగాడు అంటే ఇదంతా కూడా ఎందుకు అడిగాడు, పేరు ఎందుకు అడిగాడు, ఎందుకు పేరు మార్చాడు అన్నావు కదా, ఇందుకే. ఎందుకంటే తన పేరును బట్టి తను చేసిన పాపం గుర్తు రావాలి. అలాగే పేరు మార్చడం అంటే ఆ పాపాన్ని విడిచిపెట్టిన వ్యక్తిగా ఇక ఉన్నాడు కాబట్టి ఆ పాపానికి ఈయనకి సంబంధం లేదు కాబట్టి దేవుడు క్షమించాడు కాబట్టి ఆ కన్నీటి ప్రార్థనని బట్టి పశ్చాత్తాపాన్ని బట్టి విడిచిపెట్టాడు దేవుడు, క్షమించాడు కాబట్టి ఇక పేరు మార్చేసి ఇజ్రాయేల్ అని పేరు యాకోబుకు పెట్టాడు. కాబట్టి ఇది విషయం. అక్కడ జరిగిన పోరాటం మల్ల యుద్ధము, కుస్తీ పోట్లు అయితే నీ బలం ఎంత నా బలం ఎంత అనే విషయాలు ఉంటాయి, నువ్వు కింద పడిపోయి ఎలా ఉంటాయి. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, కన్నీటితో ప్రార్థన. హోషేయ గ్రంథం దాని గురించి ఒక స్పష్టత ఇచ్చింది బైబిల్లో. హోషేయ గ్రంథం 12వ అధ్యాయంలో ఒక స్పష్టత ఇచ్చింది ఏంటంటే అతడు కన్నీరు విడిచి అతను బతిమలాడుకున్నాను. అతని పోరాటం ఏంటంట, కన్నీరు విడిచి బతిమలాడుకున్న పోరాటం జరిగింది. ఏంటంటే ఆశీర్వదించమని. ఆదికాండం 32:27 ప్రకారంగా ఏముందంటే ఆదికాండం 32:26 ప్రకారంగా నువ్వు నన్ను ఆశీర్వదించితే కానీ నిన్ను పోనీయను నేను. కాబట్టి ఆయన పోనివ్వకుండా కన్నీటితో బతిమలాడుకున్న సందర్భాల్లో ఆయన దేవుడితో గెలిచాడు. ఆయన తన పాపాన్ని ఒప్పుకున్నాడు, మోసగాడని తెలుసుకున్నాడు, దేవుడి చేత ఆశీర్వాదం పొందుకున్నాడు కాబట్టి పేరు మార్చబడింది. పేరు అందుకే అడిగాడు దేవుడు. కాబట్టి ఇదొక అంతే తప్ప ఇక సందర్భం కన్నీటి ప్రార్థన యొక్క గొప్పతనం ఏంటో చాటి చెప్పే ఒక మంచి లెసను దీంట్లో. కన్నీటి ప్రార్థనతో దేవుని బ్రతిమలాడుకుంటే, మన పాపాలు విడిచిపెడితే, ఒప్పుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు అనే ఒక మంచి పాఠం అనేది ఒక లెసన్లో ఉంది. అంతే తప్ప మల్ల యుద్ధం, కుస్తీ పోటీ ఇవన్నీ నువ్వు ఆ పదాలు కల్పించి నువ్వు అర్థం చేసుకున్న దాన్ని బైబిల్ మీద చొప్పించి మాట్లాడుతున్నావు ఇంత అజ్ఞానంగా. కాబట్టి నీకు బైబిల్పై ఉన్న జీరో నాలెడ్జి, అది గుర్తుపెట్టుకో. ఇది విషయం మిత్రులారా. మీకు అనేక విషయాలు లోతుగా తెలిసినాయి అని భావిస్తూ ఉన్నాను. వీడియో నచ్చిన వారు లైక్ చేసి కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.